హాయ్ అండి. నేను మొన్న 5 వారాలు మంగళగౌరి వ్రతం అయితే చేశానండి. అప్పుడైతే నేను ప్లేట్‌లో 5 వారాలు కుంకుమ పూజ అనేది చేశాను. మనకి సౌభాగ్యం గురించి అనేది నేను మంగళగౌరి వ్రతం అయితే చేశాను. భర్త ఆయుస్సు గురించని. అప్పుడైతే మనం యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టలేదండి. అప్పుడైతే ఇంగోండి నేను పూజించిన కుంకుమ. దీన్ని ఇప్పుడు నేను బరిలో వేసుకుంటాను. డైలీ ఇది బొట్టు కింద అయితే పెట్టుకుంటాము మా పిల్లలు మేము. నెక్స్ట్ వచ్చి ఇంగోండి ఇవి చిట్టి గాజులు కూడా ఆ రోజు అమ్మవారికి అయితే పెట్టాను. నేను దుర్గమ్మ తల్లికి మాల కింద చూపించాను కదండి, ఇవి అయితే విడిగా తీసుకున్నాయండి. విడిగా ఈ పసుపు కొమ్మ అయితే అమ్మవారి దగ్గర పెట్టాను. ఇదైతే నేను మొహానికి అయితే రాసుకుంటానండి. ఇది గంగలో అయితే కలపకూడదు. ఇది నెక్స్ట్ వచ్చి అమ్మవారికి నల్లపూసలు వేసానండి. ఇది కూడా నేను మెడలో అయితే పెట్టుకుంటాను, మెడలో కట్టుకుంటాను. ఇలాగ అమ్మవారికి గాజులు కూడా పెట్టాను. ఇవన్నీ కూడా అమ్మవారికి అప్పుడు మంగళగౌరి వ్రతాలు అయితే చేశాను. ఆ వీడియోలు కూడా చాలా నేను షార్ట్ వీడియోలో అయితే పెట్టాను, ఫుల్ వీడియో అయితే చేయలేదు. ఇవి రాళ్ళు వచ్చి చూసారండి, ఏం రాళ్ళు అనుకుంటున్నారు కదా, పసుపు కుంకుమ రాళ్ళండి. నేనైతే భద్రాచలం వెళ్ళినప్పుడు ఆ అమ్మవారి పర్ణశాల దగ్గర సీతమ్మవారి రాసుకున్న పెట్టుకున్న పసుపు కుంకుమ రాళ్ళండి ఇవి. నేను అప్పుడు భద్రాచలం వెళ్ళినప్పుడు నేను అక్కడైతే కొనుక్కున్నాను. చిన్న డాలర్ లాకెట్ కూడా ఇచ్చారు, అది బీరువాలో పెట్టుకున్నాము. చాలా అంటే చాలా మంచిదండి. మనం ఎప్పుడు వెళ్తామో తెలీదు. అమ్మవారు స్వయాన అమ్మవారు వాడిన పసుపు కుంకుమ రాళ్ళు ఇప్పటి వరకు అది ఎలా ఉన్నాయంటే ఎన్ని చరిత్రలు అయినాయో ఎన్ని రోజులు అయినాయో కూడా చూడండి. ఏంటంటే మనకంటే ఇవి నిజమో కాదో అయితే నాకైతే తెలియదండి. కానీ ఒక నమ్మకం అనేది ఉండాలి కాబట్టి నేనైతే ఇవి తెచ్చుకున్నాను. ఇవి తెచ్చి పసుపు రాయండి. ఇవి వచ్చి కుంకుమ రాళ్ళు. పసుపు రాయి అయితే ఒకటే ఇస్తారు, కుంకుమ రాళ్ళు రెండు ఇస్తారు. ఎప్పుడైనా మీరు కూడా భద్రాచలం వెళ్ళినప్పుడు ఈ పసుపు కుంకుమ రాళ్ళు తెచ్చుకొని, నేను గౌరమ్మ తల్లి సెట్టు ఉంది కదండి, ఆటల దగ్గర పెట్టేస్తాను. ఇవి కూడా మనం పూజించే కాడ పెట్టుకుంటేనే మంచిదండి. మనం ఎక్కడో దాచుకొని బీరువాలో పెట్టుకునే కన్నా నేనైతే ఎక్కువ పూజలు చేస్తాను కాబట్టి దేవుడి మూలన ఉంటాయి. ఒకవేళ వారానికి ఒకసారి చేసినా ఏమీ అవ్వదు, శుద్ధి చేసుకొని మళ్ళీ మనం పూజ అనేది చేసుకోవచ్చు. సరేనండి, చూడండి.